ఎమ్మెల్యే మేడిపల్లి సత్యను పరామర్శించారు మంత్రి పొన్నం ప్రభాకర్. సో ఆవిడ అనారోగ్య కారణాలతోటి ఆత్మహత్య చేసుకుందనేది అప్డేట్ అందుతోంది. అయితే మెడికల్గా ఎంతో అభివృద్ధి చెందాం మనం. సో ప్రస్తుతం ఉన్న టెక్నాలజీలో వైద్యం ఎంతో అభివృద్ధి చెందింది. ఇలాంటి పరిస్థితుల్లో కడుపు నొప్పి 2 సంవత్సరాలుగా ఆవిడ బాధపడుతున్న నేపథ్యం కూడా ప్రస్తుతం మనకి ఆశ్చర్యాన్ని కలిగించక మానదు. రైట్. సో ఈ ఆత్మహత్య గల కారణాలు పోలీసులు ఏం చెప్తున్నారు, ప్రస్తుతం ఏంటి పరిస్థితి, మా కరెస్పాండెంట్ సుష్మితని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సుష్మిత, చెప్పండి, మెడికల్ టెక్నాలజీ ఎంత అడ్వాన్స్గా ఉందో ఈరోజు మనకి తెలిసిందే. ఏమిటి రూపాదేవి గారి అనారోగ్యానికి కారణం ఏంటి, సో ఈ ప్రస్తుతం పరిస్థితి ఏంటి, ఎక్కడున్నారు మీరు, అప్డేట్ చెప్పండి. ఎస్ఆర్ చొప్పదండి ఎమ్మెల్యే భార్య రూపాదేవి నిన్న సాయంత్రం కూడా ఉరివేసుకొని మరణించింది. అయితే ఇక్కడ కోంపల్లిలో కూడా తన నివాసం ఉంటున్నట్టు కూడా సమాచారం. అయితే తను టీచర్గా కూడా వర్క్ చేసింది, ఒక ప్రభుత్వ టీచర్గా. 3 సంవత్సరాలుగా కూడా తనకి తీవ్రమైన కడుపు నొప్పి వస్తున్నట్టుగా కూడా సమాచారం. ఆ కడుపు నొప్పి కారణంగానే నిన్న మరణించే ముందు కూడా చొప్పదండి ఎమ్మెల్యేకి మేడిపల్లి సత్యంకి ఫోన్ చేసి మరణించినట్టు కూడా మనకు సమాచారం. అయితే ఆ తర్వాత తను ఉరివేసుకొని మరణించిన సమయంలో ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరైతే వారి పిల్లలు కూడా ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. అయితే ఎంతసేపటికి గదిలో నుంచి బయటికి రాకపోవడంతో కూడా అనుమానం వచ్చి ఏదైతే రూమ్కి సంబంధించిన ఉంటాయో వాటన్నిటిని పగలగొట్టి డెడ్ బాడీని బయటికి తీసుకువచ్చి రెనోవా హాస్పిటల్లో జాయిన్ చేయించారు. కానీ అప్పటికే తను మరణించేటట్టుగా సమాచారం ఉండడం పోలీసులు కూడా ఇక్కడికి వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటికే ఏసీపీ రాములు మాట్లాడడం చూసాము. అయితే ఏసీపీ రాములు చెప్తున్న ప్రకారం కూడా చూసుకుంటే 3 సంవత్సరాలుగా తను తీవ్ర కడుపు నొప్పితోనే తను తట్టుకోలేక మరణించినట్టుగా కూడా వాళ్ళ ఒక స్టేట్మెంట్ వాంగ్మూలంలో కూడా వారి కుటుంబ సభ్యులు ఇచ్చినట్టు కూడా చెప్తున్నారు. అయితే నిన్న మరణించిన సమయంలో కూడా ఎమ్మెల్యే ఇక్కడ లేకపోవడం, అక్కడ చొప్పదండిలో నియోజకవర్గంలో కూడా ఆయన పర్యటిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ విషయం తెలియగానే తను ఇక్కడికి వచ్చినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం తన డెడ్ బాడీని కూడా గాంధీ ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు. అక్కడ పోస్ట్ మార్టం పూర్తయినట్టు కూడా తెలిసింది. అక్కడ పూర్తిగా ఫోరెన్సిక్ ల్యాబ్స్ వాళ్ళతో కూడా మాట్లాడి పొన్నం ప్రభాకర్ దగ్గరే ఉండి చూసుకుంటున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే ఉదయాన్నే కూడా ఇక్కడికి కూడా ఏదైతే కాలనీ ఉందో ఇక్కడ ప్రస్తుతం చొప్పదండి ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు ఉంటున్నారో అయితే వాళ్ళు ప్రస్తుతం ఇక్కడ వచ్చినట్టుగా కూడా మనకు సమాచారం. అయితే పలువురు కూడా సంతాపం ప్రకటించారు. అయితే తను వికారాబాద్ జిల్లాలో ప్రభుత్వ టీచర్గా పనిచేసింది. 2 రోజులుగా కూడా స్కూల్కి వెళ్ళడం లేదని కూడా తెలుస్తుంది. అయితే 12 సంవత్సరాల క్రితం కూడా చొప్పదండి ఎమ్మెల్యేకి రూపాదేవికి వివాహమైంది. 2 పిల్లలు కూడా ఉన్నట్టుగా కూడా తెలిసింది. నిన్న కుటుంబ సభ్యులు ఉన్న సమయంలోనే తను ఉరి వేసుకోవడంతో కూడా దీనికి కారణాలు ఏంటి, తీవ్ర కడుపు నొప్పే కారణమా లేకపోతే ఇంక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయన్న కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతానికైతే అనుమానాస్పద మృతి కేసుగా కూడా నమోదు చేసుకున్న పోలీసులు కుటుంబ సభ్యులు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం కూడా వారు కేసు నమోదు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో కూడా రూపాదేవి డెడ్ బాడీ ఉంది. పోస్ట్ మార్టం అనంతరం కూడా మళ్ళీ ఇక్కడ తీసుకొని వచ్చి ఇక్కడ దగ్గరే ఉన్న శ్మశాన వాటికలో అంత్యక్రియలు చేస్తారని కూడా మనకు సమాచారం అందుతోంది. హరి, రైట్. 2 చిన్న పిల్లలు ఉన్నట్టుగా అయితే చూస్తున్నాం మనం. సో పిల్లల పరిస్థితి ఏంటి, ఇంటి వద్దకు వెళ్ళారా మీరు, అక్కడ ఎలాంటి వాతావరణం కనిపిస్తుంది సుష్మిత? ఎస్ హరి, ప్రస్తుతం 12 సంవత్సరాల క్రితమే వీరికి వివాహమైంది. ఒక బాబు ఒక పాప ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇక్కడ ఉంటున్న ఇంట్లో వారి తల్లి కూడా వారితో పాటే ఉంటుంది. గత 2 రోజులుగా వెళ్ళకపోవడం తను డల్గా ఉన్నట్టు కూడా సమాచారం. అయితే నిన్న సాయంత్రం 5 గంటల ప్రాంతంలో మరణించగానే స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే ఇప్పుడు ఉదయాన్నే గాంధీ ఆసుపత్రికి కూడా తన డెడ్ బాడీ తీసుకెళ్లడంతో కూడా ఇక్కడ కుటుంబ సభ్యులంతా కూడా గాంధీ ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు. అక్కడ అంతా కూడా కుటుంబ సభ్యులు గాంధీ ఆసుపత్రిలో ఉన్నట్టుగా కూడా సమాచారం. మరి కాసేపట్లో పోస్ట్ మార్టం అయిపోయిన తర్వాత మళ్ళీ డెడ్ బాడీకి ఇక్కడికే తీసుకొని వచ్చి తన ఇంటికి తీసుకెళ్లిన తర్వాత అక్కడి నుంచి శ్మశాన వాటికకి తీసుకువెళ్తున్నట్టుగా కూడా సమాచారం అందుతుంది. హరి, రైట్. ఇంకా డాక్టర్స్ ఏమైనా చెప్తున్నారంటే 2-3 సంవత్సరాలుగా కడుపు నొప్పితో తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతున్నారంటే ఏమైనా డయాగ్నోస్ చేశారా, దాని గురించి ఏమైనా సమాచారం ఉందా మన దగ్గర? సరే, ఇప్పటిలో అయితే ఏ డాక్టర్స్ కూడా దీని గురించి మనకైతే ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. అయితే ప్రస్తుతం కడుపు నొప్పి అనే రీజన్స్తోనే ఎవరైతే కుటుంబ సభ్యులు వాంగ్మూలం ఇచ్చారో ఏదైతే పోస్ట్ మార్టంకి సంబంధించిన రిపోర్ట్స్ బయటకు వస్తే మిగతా విషయాలు బయటపడే అయితే అవకాశం ఉంది. హరి, ఆల్ రైట్ సుష్మిత, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్. మొత్తానికి ప్రస్తుతానికి అనారోగ్య కారణాలతోటే ఆవిడ ఆత్మహత్యకు పాల్పడినట్టుగా కూడా సమాచారం అందుతున్నప్పటికీ ఒక అనుమానాస్పద మృతిగా పోలీసులు దీన్ని నమోదు చేశారు. ఇంకా విచారణ చేయాల్సిన అవసరం ఉంది అనేది తెలుస్తుంది.